దేవుని స్తోత్ర. తంట తెచ్చిన పాట. అందుకనే ఆ శరణం, పల్లవి, తాళం అన్ని కరెక్ట్ గా ఉండి పాడితే సుమధుర గీతంగా ఏమంటే అనేక హృదయాలను కలిచివేస్తుంది. అనేక హృదయాలు దేవుని వైపు తిప్పబడతాయి. దేవుని స్తోత్ర. ఆశ ఉంది. పాటే తెలియదు నాకు, రాగం తెలియదు, పాటే తెలియదు నాకు, రాగం తెలియదు, పాడమన్న ప్రభుని యేసుని చూచి గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై నా పాటగా నిలిచే. దేవుని స్తోత్రం అని భక్తులు పాడారు. ఏది ఏమైనా దీనాలాపంతో దేవుని స్తుతించాలని, ఆరాధించాలని ఆశతో మీరు పాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. హల్లెలూయా. పాపం ఆ ప్రజలకి పాట ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఎండింగ్ చేయాలో, ఏ రకంగా పాడాలో వాయి వాసన లేకుండా పాటలోనే తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొద్దిగా పాటలు బాగా మంచిగా నేర్చుకుని పాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆనాటి ప్రజలకి పాపం రాగం, తానం, పాలు ఏం తెలియకుండా మొదలెట్టేసారు పాట. పెద్ద గొప్పగా పాడేద్దాం అనుకున్నారు. ఆ పాట వినేటప్పటికి సౌలునికి ఏమొచ్చింది? దావీదు చమత్కారంతో పాడుతుంటే సౌలులో ఉన్న దురాత్మ ఏమైపోతుంది? ఆడిపోతుంది. కానీ ఇశ్రాయేలీయులు పాడితే సౌలులకు దురాత్మ వచ్చేది. చూసుకోండి పాయింట్ ఎలా ఉందో. దేవుని స్తోత్రం. ఇప్పుడు మొత్తం మీద ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ పాటలో సారం ఏంటంటే దావీదు సౌలు వేల కొలిది, దావీదు 10,000 కొలిది అని పాడుతున్నారు. అది దేవుని స్తోత్రం. అప్పుడు ప్రియులారా, మనం పాడేటప్పుడు కూడా చాలా చక్కగా పాడుతున్న దేవుడికి మహిమ కలుగుతుంది. వాళ్ళు పాడిన పాటకి సౌలును దురాత్మ వచ్చేసింది. అక్కడి నుంచి ఎవరు సౌలు గారిని పక్కన పెట్టేశారంట. సౌలు వేల కొలిదంట, దావీదు 10,000 కోడిది అనేటప్పటికీ ఎక్కడలోని అసూయ, ద్వేషం వచ్చేసింది. ఎవరు వెంటనే సౌలుకు దురాత్మ వచ్చేసింది. వెంటనే ఆ సౌలు అనుకుంటున్నాడు, ఒక ఈటి తీసుకుని ఎవరి ఇసిరి కొడితే దావీదుకు దిగి ఎగిరి గోడకు గుచ్చుకుని వేలాడుతూ ఉండాలంట. ఎంత కష్టం వచ్చిందంటే ఎవరికే? సౌలుకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం బాగా గమనించాలి. సౌలులోనికి దురాత్మ వచ్చేసింది. అక్కడి నుంచి తగులుతూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతాడా, దొరికితే చంపేద్దామనే ఆలోచనతో ఎదురు చూస్తున్నాడు. పాపం ఎవరిని ఇంటి పట్ల ఉండకుండా అడవుల్లో తిరుగుతున్నాడు. ఎవరో అందరికి ఆశ్రయంగా ఉన్నది ఏంటి? అడివే. దేవుని స్తోత్రం చెప్పలే. అందుకనే పాపం అన్నలు అడవుల్లో ఉంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పలే. ఇప్పుడు ఇదేమన్నా విన్నారనుకోండి, నాకు టార్గెట్ పెట్టేస్తారు. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. పాపం ఈ యొక్క దావీదు గారికి ఏమంటే ఇల్లు వదిలేశాడు. తల్లిదండ్రులు ఉన్నారు, 7 సహోదరులు ఉన్నారు. ఏమంటే గొర్రె మేక మందలు ఉన్నాయి. అన్ని వదిలి ఇంటికి ఊరికి దూరమై అడవుల్లో బతుకుతున్నాడండి. రాత్రనగా పగలనగా ఎటొచ్చి పొడిచి చంపేస్తాడో అని భయం ఎవరికి? దావీదు గారు. ఏది ఏమైనా చాలా రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపాడు. ఏమంటే కష్టాలు గుండా ప్రయాణం చేశాడు, శ్రమల గుండా ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనికి లాభం కావాలని యుద్ధంలో పోరాడా? అతనికి పేరు ప్రఖ్యాతలు రావాలని యుద్ధంలో పోరాడా? తన మందరం మేపుకునే సమయంలో జున్నుగట్లు పట్టుకుని తన అన్నలకి ఇద్దామనే ఆశతో వచ్చాడు. 6 మూరల జానడు ఎత్తున్న గొలియతు కనబడ్డాడు. వారి నోట్లోంచి ప్రకల్పాలు వస్తా ఉన్నాయి. జీవము కలిగినటువంటి దేవుణ్ణి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏమంటే ఏం చేస్తున్నాడంట? ప్రేరణతో ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు ఎంతగా ఇష్టపడుతున్నటువంటి ఆ దావీదు ఆరాధించే దేవుణ్ణి దూషిస్తున్నాడో, వెంటనే అతను చెవులో పడిన వెంటనే నేను ఆరాధించే దేవుణ్ణి దూషించడానికి వీడు ఏ పాటలు వాడని చెప్పి హల్లెలూయా పౌరుషంతో ఎవరి కాలు దువ్వేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పలే. ఏనాడు చెప్పేస్తాను అన్నాడు. ఎవరినే కబరా 6 మూరల జానుడు ఎత్తున్నాడు. ఈయన ఎంత ఉంటాడు? 3 అడుగులు ఉంటాడేమో. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. 6 మూరల జానుడు ఎత్తే ఎక్కడ ఉంటాడు? భూమికి 3 అడుగులు. సరే, దేవుని స్తోత్రం. నేను కూడా అంటే మీకు తెలియదు కానీ నేను మా మామయ్య ఒక ఆయన మిలిటరీలో పనిచేస్తున్నాడు. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూడా మిలిటరీలోకి వెళ్ళాలనుకున్నా చిన్నప్పుడే. నేను స్తోత్రం.
మిలిటరీలోకి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? మనం హైట్ ఉండాలి, అర్థమైందా? హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, దానికి తగ్గట్టుగా ఉండాలి. నేను ఎంత ఉన్నాను? భూమి 4 అడుగులు ఉన్నానేమో. నేను వెళ్ళిపోతాను రే ఊరుగా, హైట్ ఉండాలన్నారు. దానికి స్తోత్ర. అప్పుడే టీవీలో అనౌన్స్మెంట్లు వస్తున్నాయి, ఐ యామ్ కాంప్లైంట్ బాయ్ అన్నారు. దేవుని స్తోత్ర. కాంప్లైంట్ తాగితే హైట్ పెరుగుతారేమో అని కాంప్లైంట్ కురిపించేసుకున్నాను. దేవుని స్తోత్ర. పూర్తి అయిపోయింది, కాంప్లెక్స్ అయిపోయింది, వాడేస్తున్నాను. అయినా రోజు గోడ దగ్గరికి వెళ్ళి అవి పెట్టుకున్నాను. నేను ఆర్మ నేను ఎప్పుడు 6 అడుగులు వస్తానని చూస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. కాంప్లైంట్ అంటే పని అవ్వట్లే. మళ్ళా టీవీలో అనౌన్స్మెంట్ మొదలైంది, ఈ చెప్పులు వాడితే 2 ఇంచులు హైట్ పెరుగుతారు. అంటే మనిషిలో ఏమన్నా అవి వేసుకుంటా ఉంటే ఏదన్నా కలుగుద్దే అనుకున్నాం, కానీ ఈ చెప్పు 2 అంచులు హైట్ ఉంటుందని నాకు తెలియదు. ఆ చెప్పులో ఏదో మొత్తం మీద మ్యాగ్నెట్ పవర్ ఉండుంటది, అవి వేసుకుని నడుపుతామంటే హైట్ పెరుగుతావేమో అనుకుని ఆ చెప్పులు కూడా కొనిపించేసాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ చెప్పులు వాడుతున్నాను, కాంప్లైంట్ అవుతున్నాను, కానీ ఇంచు పెరగట్ల. దేవుని స్తోత్రం చెప్పలే. రోజు చూసుకుంటే పెరిగిపోతామా? దేవుని స్తోత్రం చెప్పలే. మొత్తం మీద రోజు చూసుకున్నాను, పెరగట్లే. ఇంక ఏంటి అని అనుకున్నాను, మన వల్ల కాదనుకున్నాం. మనం 6 అడుగులు పెరగాలంటే మన వల్ల కాదనుకుని అప్పుడు విరమించుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పలే. 6 అడుగులు ఉంటేనే కానీ దేనికి పనిచేయరంట? సెక్యూరిటీకి పనిచేయరంట. దేవుని స్తోత్రం చెప్పలే. ఇంక నా ఆశల్లో నీళ్లు పోషించినట్టు అయిపోయింది. సరే, ఏదేమైతేనే హైట్ ఉంటేనే మిలిటరీకి అర్హులు. దేవుని స్తోత్రం. అదొక్కటే ఉండిపోయింది అనుకోండి, కానీ దేవుడు ఈ మిలిటరీలో జాయిన్ చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రోజు సైనికుడు పనే కొట్టగట్టిగా విశ్వాసుల మీద సంపద దాడి చేయకుండా ప్రతి రాత్రి వారి కోసం ప్రార్థన చేయడమే కొట్టగట్టిగా. దానికంటే ఇదే గొప్ప డ్యూటీ. దేవుని స్తోత్రం చెప్పలే. సోల్జర్స్ మనమే. దేవుని స్తోత్రం చెప్పలే. మకుటూ లేని మహారాజుల్లా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఏమండి 6 మూరల జానుడు ఎత్తున్న గొలియాతుని చంపడానికి 3 అడుగులు సరిపోతాడా? నేను చెప్పేస్తాను అన్నాడు. కంగారు పట్టు. 40 రోజుల నుంచి నేను చెప్పేస్తాను అన్నాడు ఒక లేడు. వీడు ఒక్కడే నేను చెప్పేస్తాను అంటాడు. ఇప్పుడు ఆమె దగ్గర అన్నయ్య అని చంపితే ఏమిస్తారో అని అడిగాడు. ఒరే, ఈ బుద్ధి జ్ఞానం ఉందేంట్రా? చిన్ననాటి నుండి నీకు ఇదే బుద్ధి, ఇక్కడి నుంచి అని కేకలేసాడు. అన్నీ కసేస్తున్నాడు. దేవుని స్తోత్ర. ఇది కాదురా పనాలు గుంపు మారాడు. అక్కడికి వెళ్ళి వాడిని చంపితే ఏమిస్తానంట అన్నాడు. లాభం లేకుండా ఏ పని చేయడం అనుకుంటా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు అన్నారు, నీకు తెలీదా అన్నారు. నాకు తెలియదు, ఎందుకు అడుగుతాను చెప్పు అన్నాడు. రాజ్యం ఆ గొలియాతు గారిని చంపితే రాజ్యంలో సగభాగం ఇచ్చి అదైనా రాకుమార్తెనిచ్చి వివాహం చేస్తారంట అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంక ఎగిరిపడి కట్టేసి 3 దెబ్బలు చెప్పేస్తానండి అంటాడు. ఎవరైనా 6 మూరల జానుడు ఎత్తున్న గొలియాతునంట ఈ 3 అడుగులను కూడా చెప్పేస్తాడంట. చూసారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఊరిలో వదిలేస్తారండి యుద్ధ భూములకి. ఎవరు సొంతం అంటున్నాడు, చూడండి అన్నారు. మొత్తం మీద ఎవరంటే తీర చూస్తే ఆ సైనికుల్లో సరిపోయినాడు వాడు. నాగే పుట్టుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 6 అడుగులు లేడు. మొత్తం పట్టుకుంటారా అన్నారు. ఆ చెప్ప ఈ చెప్ప పట్టుకుని ఎలాడేసుకుంటా ఏడ్చుకుంటా తీసుకుపోయారు. అడిగే రాజుగారి దగ్గరికి. రాజా, వాడిని చంపడే ఎలా ఉన్నా ఈ వీడెవడో చంపేస్తాను అంటున్నాడు. 40 రోజుల నుంచి యుద్ధ భూమిలోకి వెళ్తున్నాం. వాడిని కొట్టలేక దండం పెట్టి వెనక్కి వచ్చేస్తున్నాం. ఎవడో వస్తానన్న కూడా ఒక్కడు కూడా ముందుకి రాలే. పొరపాటున సన్నగాడేమో అమ్మకి గుడిసేసేద్దామంటారు. తెల్లారేటప్పటికి ఎవరు ఉందా ఆలోచించుకుని వెళ్ళిపోతున్నారు. అలా ఉంది మా గొడవ. కానీ వీడెవడో గొలియాతు గారిని చంపేస్తాను అంటాడు. చూడండి మహారాజా అన్నారు. అప్పుడు కింద నుండి పైకి చూసాడంటే ఎవరైనా దావీదు గారు. ఎలా ఉంటుందంటే ప్రేమకి వెళ్ళచ్చుకోవాలి. ఏమి స్తోత్రం చెప్పలే. అంటే నువ్వెంత ఆఫ్టర్ అన్నట్టు చూశాడు. అప్పుడు ఎంత బాగా వస్తుందండి దేవుని స్తోత్రం. అది అనుభవించడానికి తెలుస్తుంది. కానీ అలాగే ఇప్పుడు
నాకు అలాంటి బోల్డ్ అనుభవాలు ఉన్నాయి. ఏంటంటే అప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే పాస్టర్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఈయనైనా అంటున్నారు దేవుని స్తోత్రం. పొట్టైనా పెంచాలి, హైట్ అయినా ఉండాలి. ఎటు పక్కన మధ్యలో ఉంటే ఎవరు పట్టించుకుంటాడు దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే అలా సాగిపోతుంది అంటే దేవుని స్తోత్రం. మొత్తం మీద తీసుకెళ్ళి రాజముందు నిలబడితే వాళ్ళందరూ కింద నుండి పైకి చూస్తున్నారు. అప్పుడు అన్నాడు, వీడు బాలుడు పక్కన తోసేయండి అన్నాడు. బాలుడు కాదు మహారాజా, నేను నా మందను కాసుకునేటప్పుడు ఏం జరిగిందో తెలుసా అన్నాడు. ఏం జరిగింది? నా మందను మేపుకునే టైంలో ఎలుగుబంటి వచ్చి నా గొర్రెల మీద పడి గొర్రెలు పట్టుకుపోతుంటే పరుగులెత్తుకుంటే వెళ్ళి దాని మీద పడి దాని చేతుల్లో ఉన్న గొర్రెలు విడిపించి దాన్ని ఒక దెబ్బతో కూడా చంపేసాను అన్నాడు. పక్కన చమరగడిగా ఇంకా రాజుగారికి మాట లేదు, చూపు లేదు. అంతేకాదు మహారాజా, ఇంకొక విషయం, ఒక రోజు నా మందను మేపుకునే సమయంలో సింహం వచ్చింది. నా గొర్రెను పట్టుకుని ఏమైంది, పారిపోతూ ఉండగా పరుగులెత్తుకుంటూ వెళ్ళి దాని మీద పడి దాన్ని కొట్టి దాని నోట్లో ఉన్న గొర్రెని విడిపించి దాన్ని రెండుగా తీర్చేసాను అన్నాడు. వరుసపరండిగా హల్లెలూయా. ఇంకా దెబ్బతో రాజుగారికి సమలేదు. అలాగే ఇంక దెబ్బతో ఏగలో దమ్మలు వెళ్ళిపోయినట్టుగా నూరు అలా పెట్టాడు. బయట ఎవరెక్కడ అన్నారు, వచ్చేసారు. దేవునికి స్తోత్రం. నా ఎంత 5 ఏళ్ళు ఉన్నాయా, ఎంత కావాలి పట్టుకుని కుడికండి అన్నారు. ఎవరికే? దావీదు గారు. చెప్పాను నేను మీకు ఒకసారి ఈ మాట. దావీదు గారు తొడిగామన్నారు. దావీదు ఎంత ఉంటాడండి? 3 అడుగులు అనుకుందాం. దానికి స్తోత్రం. సౌలు గారు ఎంత ఉంటాడు? 6 అడుగులు. 6 అడుగులోడి పట్టుకొచ్చి 3 అడుగులోడు తొడిగితే ఎలా ఉంది చెప్పాలి మీరు. వీరికి ఎంత కవచాలు ఏమి లేవు. రాజుగారి అసలు చెప్పడానికి ఆయనకి ఆయన ఉండాలి కదా. నా ఎంత ఆయన్ని పట్టుకొచ్చి ఎంత కవచాలు పట్టుకొచ్చి తొడిగేయండి అన్నారు. ఆమె ఏం చేస్తారో ప్రారంభ శిష్యులాగా సైనికులు వెళ్ళిపోయి పట్టుకొచ్చి తొడిగేశాడు. ఎవరో మాట చెప్పినా మా అన్నయ్య 6 అడుగులు ఉంటాడు, నేను 5 అడుగులు ఉంటాను. ఏమి స్తోత్రం. ఆయన పెట్టుకున్నట్టు ఆయన వేసుకున్న ప్యాంట్ నాకు ఎంత ఎలా ఉంటుంది, చొక్కా ఎక్కర్లా. దేవుని స్తోత్రం చెప్పలే. చొక్కా ఎంత ప్యాంట్ ఎక్కర్లా. దేవుని స్తోత్రం చెప్పలే. అదే బూట్లు వేసుకోమంటే ఎలా ఉండదు, 2 అడుగులు వేస్తే ఒక లోపల నుంచి బయటకు వచ్చేస్తా ఉండదు. తొడుగుని మళ్ళీ పోటీ వేసుకోవాలి, ఎందుకంటే లూజ్గా ఉంటాయిగా మంచిది. హెల్మెట్ పెట్టుకుంటే ఎలా ఉండదు, ఆయన పెద్ద తలకే నాది చిన్న తలకి ఏమంటారు, అసలు సరిగ్గా ఉండదా, కళ్ళు కనపడవు కదా. అలాగా 6 అడుగులోకి పట్టుకొచ్చి 4 అడుగులోకి తొడిగేశారు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ శిరస్రావము దట్టి ఆ గాలు ఆ ఖడ్గం ఆ జోడు ఇవన్నీ తొడుక్కుని నిలబడలేకపోతున్నాడు. ఎవరు చెప్పండి, ఎంత బరువు ఉంటుందండి. దేవునికి స్తోత్రం చెప్పిన మహారాజా నాదొక మనవి అన్నాడు. ఏంటి అన్నాడు. వాడు సంపడం ఎలా ఉన్నా ఈ మొయ్యలేక చచ్చిపోతున్నాడు మహారాజా, ఇది తీసేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఎవరు అక్కడ అన్నారు, పాపం వచ్చారు. ఎందుకంటే ఒక అడుగు తీసి అడిగేస్తుంటే ఆ చెప్పులు బయటకు వచ్చేస్తున్నాయి. ఏంటి ఆ దాంట్లో వచ్చేస్తున్నాయి. ఈ దాలు మొయ్యలేక పోతున్నాడు. ఓ పక్క కట్టాన్ని లేపలే పోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ శిరస్రావణం పెట్టేది హెల్మెట్, అదేమో కళ్ళమ్మలోకి వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోయి తలకే. దేవునికి స్తోత్రం. ఇంక మొత్తం తీసేమన్నాడుగా, తీసేసాడు. ఎలా కొడతావు అన్నాడు. ఎలా కొడతావు ఏంటి, మా దేవుడే యెహోవా అన్నాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. కొట్టడం తప్పలేడుగా. ఏం చేస్తాననుకుంటున్నారా, నా ముందు వెనక నాలో దేవుడు ఉన్నాడు. కొట్టడం తప్పలేడుగా. హల్లెలూయా. యుద్ధం మాయిందే అని అన్నాడు. జీవము కలిగిన దేవుణ్ణి తుణీకరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అన్నాడు. ఎట్లోకి వెళ్ళాడు, రాళ్ళు తీసుకున్నాడు, వరుసలు చుట్టాడు, వెళ్ళాడు. దేవునికి స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. ఈ సిచ్యువేషన్ అంతా చూస్తున్నాడు ఎవరు, 6 మూరల జానడు ఎత్తున్నాడు. ఇటు 1000 మంది సైన్యం, ఇటు 1000 మంది సైన్యం, అటు 1000 మంది సైన్యం, అటు 1000 మంది సైన్యం. మధ్యలో గొలియాతు, ఈ మధ్యలో దావీదు. దేవునికి స్తోత్రం. అందరూ ఎలా చంపుతాడో, దావీదు జీవితంలో ఎలా అయిపోతాడో అని చాలా మంది కళ్ళలో ఒత్తులెట్టుకుని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇక పాపం వాళ్ళ అన్నయ్యకు ఒకవేళ ఇతని మీద వాళ్ళ నమ్మకం ఉందో, లేకపోతే వీళ్ళ తమ్ముడు కోసం వాళ్ళ బాధ గుళ్ళు బతుకుంటే తుక్కునన్ను వచ్చారని బాధపడుతున్నారు. మొత్తం మీద సిచ్యువేషన్ ఎలా ఉండగా
బయలుదేరాడు. యుద్ధం యెహోవాది అంటున్నాడు. అవతోడు చూస్తున్నాడు ఇంత సిచ్యువేషన్ ఏంటి అని నన్ను కొట్టేస్తాడా అన్న టైంలో దేవునికి స్తోత్ర, నన్ను వదిలేయండి నన్ను ఆపడు అరే అని కొట్టేస్తాడు అంటారు అన్న టైంలో చూస్తున్నాడు. ఎవడో గొల్లియతు. మొత్తం మీద నేను కుక్కను అనుకుంటున్నావా కర్రించుకొస్తున్నావు అంటాడు. ఎవడో గొల్లియతు. డైలాగ్ స్పెషల్గా ఏం మాట ఎవరు దావీదు. నువ్వన్నట్లే అన్నాడు. ఇంకా దెబ్బతోటి కారాలు మిరియాలు నూరినట్టు పాపం ఎక్కువైపోయింది. ఎవరికి నన్ను కుక్కను మరి ఎవరన్నాడా దేవుని స్తోత్రం చెప్పలే. అదే అసలు ఆ మాట అర్థం ఎందుకు? ఆ మాట రివర్స్ కొట్టాడు. నువ్వన్నట్లే అన్నాడు. అంటే నువ్వే కుక్కలు అన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే ఏది కాలు దువ్వుతున్నాడు. నీ మాంసాన్ని కాకిరికి గెద్దలకి వేయకపోతాడుగా అన్నాడు. ఎవరో గొల్లియతు. ఊరినే ఉండొచ్చు కదా. ఈ దావీదు గారు అన్నాడు నీ మాంసాన్ని కాకిరికి గెద్దలకి వేయకపోతాను అన్నాడు. అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇంకా దెబ్బతో బాగా హోలీ అయిపోయింది. అనుకున్నాను. వెంటనే మొత్తం ఏంటి దేవుని స్తోత్రం హల్లెలూయా కన్ను పోసుకున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఎవడు జేబులో చెయ్యొచ్చాడు. ఒడిసిలు పెట్టాడు. ఒడిసిలు చుట్టి దేవుని స్తోత్రం వదిలేశాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది అంత దూరం ఉన్నటువంటి ఆ గొల్లియతు ఆత్మలో చేరడెత్తున్నవాడు ఉన్న పాటినే పడిపోయాడు. పడినోడు ఎక్కడ లెగుతాడని పరిగెత్తుకుని వెళ్ళి పేక మీద కూర్చుని అతని యొక్క వరలోంచి కత్తి తీసి తన తెగడానికి ఆ జుట్టు పట్టుకుని భుజం మీద వేసుకుని ఏం చేశాడు చెప్పాలా? ఎలాగా అడుగులు వేసుకుంటా వస్తుంటే అప్పుడు పాడేరు పాట. ఆ పాటకు వచ్చిన తంట ఈ సౌలు జీవితం, ఈ దావీదు జీవితంలో జరిగిన ఇబ్బందులు. హల్లెలూయా. ఆ రోజు మొదలుకొని ఇశ్రాయేలు పక్షంగా నిలబడాలి అని ఇశ్రాయేలు దేవుడిని దూషించున్నటువంటి గొల్లియతుని సంహరించి ఇశ్రాయేలుకి జయాన్ని సమకూర్చాలనేటువంటి ఆశతో ఎవరు ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి మధ్యలో అడ్డుపడ్డాడు. ఫిలిష్తీయులను ఓడించి ఇశ్రాయేలుకి జయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వీటిలో స్వార్థం ఉందా చెప్పండి? స్వార్థం ఉందా? ప్రజల కోసం ప్రాణమైన లెక్క చేయకుండా వెళ్ళాడు యుద్ధంలో. ఆ రోజు మొదలుకొని సంతోషంతో వారి ఇంట్లో గడపడానికి అవకాశం లేకుండా పోయి రాత్రుల్లో పగల్లో ఎవరి అడవులోనే గడిపాడు. మొత్తం మీద ఏదైతేనే సౌలు రాజ్యం పడిపోయింది. హల్లెలూయా. దేవుడు తర్వాత ఎవరిని పంపించాడు? దావీదుని పంపించాడు. దావీదు రాజ్య సింహాసనం ఎక్కాడు. దేవుని స్తోత్రం. దేవుడు వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పుకునేవారు అనేకులు. నన్ను బాధించి శత్రువులు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచివారు అనేకులని కీర్తన 3వ అధ్యాయంలో పాట పాడుతూ దేవుడు కనబరిచాడు. హల్లెలూయా. ఆయనను నా తల ఎత్తువాడును నీవే అని దేవుడి మీద ప్రగాఢమైన నమ్మకం పెట్టుకున్నాడు. అదే మనమైతే కష్టాలు కన్నీరు బాధలు శ్రమలు ఉన్నావా? ఉంటే మాకు ఈ గత ఏంటని దేవుడి మీద ఎన్ని పాటలు కట్టేద్దాం. నేను స్తోత్రం చేస్తాను. హల్లెలూయా. కానీ దేవుడు ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నా శ్రమ నుంచి విడుదల కలిగిస్తున్నాడు, నా తల ఎత్తుతాడు, మన తిరిగి ఒక స్థానాన్ని దేవుడు నన్ను నిలబడతాడని ఆశతో ఎదురు చూశాడు. రాత్రనిగా పగలనిగా దినములకు ముమ్మారు ఎవరు దినానికి 7 మార్లు ప్రార్థించి స్తుతించేవాడుగా ఉన్నాడు. కాబట్టి తన పరిస్థితిని మార్చి ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చాడు. రాజ్య సింహాసనం కూర్చోబెట్టాడు. కొట్టని సభలుగా ఇప్పుడు రాజ్య సింహాసనం మీదకి వచ్చినటువంటి దావీదు పెద్ద శత్రువైనటువంటి సౌలుని చంపడానికి ఏమన్నా అవకాశాలు 2 సార్లు వచ్చినా నేను చంపడానికి తీర్మానం చేసుకున్నాడు. యెహోవా చేత అభిషేకించిన వాడు కాబట్టి నేను ఏమాత్రము రాజును చంపను. శత్రువును ప్రేమించే గుణం దావీదులో. ఈ శత్రువు ఆకలి ఉంటే ఆహారం పెట్టుకున్నాడు. శత్రువును ప్రేమించే గుణం దావీదులో. అందుకని దేవుడు ఆ దావీదుని తీసుకొచ్చి ఇలాంటి వాడు సరిపోయిన వాడు, ఇశ్రాయేలుకి నాయకుడుగా, ఇశ్రాయేలుకి రాజుగా ఇలాంటి వాడు ఉండాలి అనే ఆశతో గొర్రెలు ఎక్కడ మేపాలో, ఎప్పుడు మేపాలో, ఎలా కాపాడుకోవాలో, ఆ గొర్రెల కోసం ఎలా ప్రాణం పెట్టాలో అంత క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయంట? దావీదులో ఉన్నాయి. ఆ గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడినోడు దావీదు. కాబట్టి దావీదే రాజుగా ఖచ్చితంగా అతను సరిపోయినవాడు అని చెప్పి దేవుడు ఎన్నుకుని నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని చెప్పి తీసుకొచ్చి రాజ్య సింహాసనం కూర్చోబెడితే ఆ రాజ్య సింహాసనం కూర్చున్నటువంటి ఎవరు
ఈ దావీదు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. యోనాతాను తన తండ్రి చేతిలో పడకుండా ఎన్నోసార్లు తప్పించాడు. ఎవరో యోనాతాను చేలోనే ఎవరిని దాక్కోబెట్టాడు? దావీదుని దాక్కోబెట్టాడు. దేవునికి స్తోత్రం. సరే, సౌలేమో శత్రువు, యోనాతానేమో ఫ్రెండ్, మిత్రుడు. దేవునికి స్తోత్రం. సౌలు యోనాతాను చనిపోయారు. సరే, తర్వాత రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి దావీదు అన్నాడు, అతని కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అదే ఎవరన్నా అయితే వాళ్ళ శత్రు శాసనం మిగలకుండా పోయింది. ఒకవేళ ఎవరన్నా ఉంటే దాన్ని ఏం చేయాలంటారు? నిర్మూలించేయాలి. లేకపోతే రేపొద్దున వాళ్ళు నాకు లేకై నా రాజ్య సింహాసనానికి అడ్డుగా వాళ్ళు వస్తారని ఆ రకంగా వాళ్ళు ప్రయత్నాలు చేద్దరు. కానీ దావీదు అలాంటి వాడుగా శత్రువును ప్రేమించే గుణం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మీరు చూస్తే కనుక చాలా చోట్ల పూర్వం ఏముండేదంట? కక్షలు, తారతమ్యాలు ఉండే. శత్రువు శేషం ఉండకుండానే చంపేసేవారు, చిన్న పిల్లల సహితం. అలాగనే ఒకసారి యుద్ధం జరిగే టైంలో, ఏమంటే యుద్ధం మానవుడిగా జరుగుతున్నటువంటి టైంలో 5 సంవత్సరాల పిల్లవాడంట, ఎవరో యోనాతానుకు పుట్టినటువంటి కుమారుడు. ఆ 5 సంవత్సరాల కాలంలో దావి ఆ యుద్ధంలో ఈ కుమారుడు చంపేస్తారేమో అని తెలిసి ఎత్తుకుని తీసుకువెళ్ళిపోతున్న సమయంలో కింద పడి కాలు విరిగిపోయిందంట. ఆ రోజు నుంచి వాడు అవిటివాడిగానే ఉన్నాడు. హల్లెలూయా. ఒక అనాదిగానే పెరుగుతున్నాడు. అతను రాకుమారుడైనప్పటికీ కూడా అతను ఏమీ లేని వాడిగా బ్రతుకుతున్నాడు. ఏ మాత్రం కూడా అతనికి ఏదేదో ఏ ఫెసిలిటీస్ అతనికి లేదు. కానీ ఎందుకు ఆలోచన వచ్చింది? రాజుగారు ఆలోచించాడు, యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఉన్నాడు, మెఫీబోషెతు అనేటువంటి వాడు ఉన్నాడు అని చెప్పారు. వెంటనే అతను పిలువనంపించారు, తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. గడగడలు ఆడిపోతున్నాడు. ఎవరు? మెఫీబోషెతు. ఎందుకు? నా తండ్రి, నా తాత దావీదుకి పెద్ద శత్రుడు. ఏదో సంవత్సరాలు నా తాత దావీదుని చంపాలని చూశాడు. కానీ ఆ కక్ష పెట్టుకుని ఈరోజు నన్ను ఏదో చేయడానికి పిలువనంపించాడు అని అనుకున్నాడు. భయపడిపోతున్నాడు, గడగడలు ఆడిపోతున్నాడు. వెంటనే చెప్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. చదువుకోసారి 13-14 వచ్చినారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, 2 సమయంలో 9:5 నుండి చదివితే 5 వచ్చిన నుండి చదవండి సార్. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతాను పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు ఆ మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతని చిత్తము, ఈ దాసుడనైన నేను ఉన్నానను. అందుకు దావీదు, నీవు భయపడదు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడు అయిన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించు. నేను స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఏమన్నాడు? మరియు నీవు సదాకాలం నా బల్ల దగ్గరే భోజనం చేస్తావని సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. అసలు ఎవరైనా పట్టించుకుంటారా? ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఒక అధికారం చేసిన తర్వాత శత్రు శాస్త్రం గురించి ఎవరైనా ఆలోచన చేస్తారా? వెంటనే కౌలు పెట్టాడు, తీసుకొచ్చారు, ముందు నుంచి పెట్టారు. వెంటనే అతనితో పిలుస్తున్నాడు, పేరు పెట్టి మెఫీబోషెతు అని పిలిచినప్పుడు, చిత్తము నీ దాసుడు ఉన్నాను అని చెప్పాడు. హల్లెలూయా. వెంటనే అతనితో చెప్తున్నాడు, నీ తాత అయినటువంటి సౌలు ఆస్తి నీకు చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. వారంతా చెప్పాలి అంటే, అసలు ఎందుకు ఇస్తానంటున్నాడో, ఎందుకు రాజు బల్ల దగ్గర
నిత్యము నాతో కలిసి భోజనం చేస్తానని అవకాశం కల్పించాడో తెలియదు. ఎవరికి తెలీదు? మెఫీబోషెతుకు తెలియదు. ఎందుకని? యుద్ధం జరిగే టైంలో 5 సంవత్సరాలు ఎవరో మెఫీబోషెతు. అంతకు ముందు జరిగినటువంటి స్నేహబంధం ఎవరో హల్లెలూయా దావీదు హృదయం యోనాతాను హృదయం కలిసిపోయిన వాడు బైబిల్లో రాస్తుంది. దేవునికి స్తోత్రం. అంత ప్రాణ స్నేహితులు వీళ్ళిద్దరు కూడా. తండ్రి చంపాలన్న కొడుకు కాపాడుకుంటూ వచ్చాడు. అంత ప్రాణ స్నేహితులు వీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ యొక్క యోనాతాను చనిపోయాడు, బాగానే ఉంది, అయిపోయింది. తన కుమారుడు కూడా పడిపోయాడు, బలహీనుడు అయిపోయాడు. అయితే ఇప్పుడు పిలిచారు. అసలు ఎందుకు పిలిచారో ఏంటో ఆయనకేం అర్థం అవట్లే. అర్హత లేని వాడిని అని చెప్పి చతికిలు పడ్డాడు రాజు ముందు. వెంటనే అంటాడు, ఇదిగో నీ తాత సౌలు మహారాజు గొప్ప పరిపాలన చేసినటువంటి ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజుకు ఉన్నటువంటి భూమి ఉందే, ఆ రాజు సంపాదించిన భూమి ఉందే, ఆ భూమి అంతయు కూడా నీకే ఇచ్చేస్తున్నాను అన్నాడు. కొట్టండి. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. ఈ కాలంలో ఎవరన్నా అలా చేస్తారా? తీసుకొచ్చారా, సంతకం పెట్టారు ఎడనందుగా అలాంటి ఏం చేస్తారు? వీళ్ళు సంతకం పెట్టి వేలు ముద్ర పెట్టేసి రాజా సిద్ధం మహాప్రభు అంటే ఎంతో కొంత పారితోషికం ఇచ్చి పంపించు. తెలుస్తామని చెప్పలే. ఆ కాలంలో అలా జరిగి అర్థమైందా? అంటే బాగా తెలివి కలిగిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ దగ్గర ఎంతో డబ్బు ఇచ్చి అది వడ్డీ చక్రవడ్డీలు వేసి ఏమంటే వందల ఎకరాలు రాయం చేసుకున్నటువంటి సంఘటనలు పూర్వం జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం ఇవ్వండి. హల్లెలూయా. కానీ దావీదు ఏ మాత్రం కూడా సౌలుకి సంబంధించినటువంటి ఏ ఆస్తి చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు అనుకున్నాడు. ఆ మెఫీబోషెతు ఎవరు బలహీనుడైనప్పటికీ కూడా, ఎవరి అతడు ఎవరు కాయిగా పడినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, అతడు పుట్టివాడైనప్పటికీ కూడా, అంగహీనుడైనప్పటికీ కూడా అతను ప్రేమించి అతనికి చేరవలసినటువంటి ఆ స్వాస్యాన్ని అతనికి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. దీనికి స్వార్థం ఉందా దావీదుకి? చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎంత ఎక్కలేని సంతోషం వచ్చేసింది ఎవరికి? అలాంటి ఎవరైనా పట్టించుకుంటారా సమాజంలో? చెప్పాలి. పట్టించుకుంటున్నారా సమాజంలో? కానీ ఆ మెఫీబోషెతు దృష్టిలో దేవుడి తర్వాత దేవుడిలా కనపడుతున్నాడు. ఎవరో చూసారు. అసలు ఈ మెఫీబోషెతుకి స్థలం ఉందని, ఆస్తి ఉందని ఏమాత్రం కూడా ఈయనకి తెలియదు. అసలు తెలియదు. అసలు ఆయన సంఘటన అసలు ఎందుకు ఇస్తున్నాడో కూడా తెలియదు. ఈ మెఫీబోషెతు తండ్రి దావీదు ప్రాణ స్నేహితులను కూడా తెలియదు. అనుకోకుండా అతనికి గొప్ప స్వాస్థ్యం సమకూర్చబడింది. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? నువ్వు రాజు కుమారుడు కాబట్టి, రాకుమారుడు కాబట్టి నాతో కలిసి నా బల్ల దగ్గర నిత్యము భోజనం చేస్తాం అన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత కల్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మనం బాగా గమనించాలి. యోనాతాను ఎవరికి సాదృశ్యం? సౌలు ఎవరికి సాదృశ్యం? సౌలు సాతానికి, యోనాతాను దేవునికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఈ దావీదు ఏమంటే దేవునికి స్తోత్రం, దేవునికి సాదృశ్యం. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క యోనాతాను వచ్చాడు, యోనాతాను చనిపోయాడు, మరణించాడు, తన కుమారుడు మిగిలిపోయాడు, రక్త సంబంధి. అవునా? దేవునికి స్తోత్రం. అలాగనే మనం అంటే మునుపు దూరస్తులు. అవునా? ఎవరికి దూరస్తులు? దేవునికి దూరస్తులు. కాబట్టి మనం భక్తిహీనులు, మనం బలహీనులు అని బైబిల్లో రాస్తుంది. ఎందుకు పనికిరాని వంటి వారు, మన పాపులు, దౌర్భాగ్యులు, ఏ మాత్రం ఎన్నికకు రానివారు, దేవుని ముందు నిలబడడానికి అర్హత లేని వారు, కోల్పోయిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? మనం ఒక రకంగా చెప్పాలంటే ఆదాము అమ్మ చేసిన పాపాన్ని బట్టి దేవుని ముందు నిలబడడానికి అర్హత కూడా లేని అంగహీనులాగా పడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు ఎప్పటికి 2024 సంవత్సరాల క్రితం కన్యమరి గర్భమున కుమారునిగా జన్మించి మన పాపము కొరకు, మన శాపము కొరకు, అతిక్రమ క్రియల కొరకు ఆయన తన విలువైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో మనం కడిగేశాడు. కొట్టగా హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. మన కొరకు ఆయన ఏం చేశాడు? యజ్ఞ పశువుగా బలి అయ్యాడు.
ఆయన రక్త సంబంధులుగా మనం చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి ప్రేమిస్తున్నాడు దేవుడు? క్రీస్తు మన కొరకు కాచిన రక్తాన్ని బట్టి, ఆ రక్త సంబంధం యొక్క బాంధవ్యాన్ని బట్టి దేవుడు మనం ప్రేమించి మనకి పరలోక స్వాస్యాన్ని ఇస్తానన్నాడు. పట్టణ సభలు కలిగి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి లేనటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇస్తానన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతానని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ స్వాస్యాన్ని ఇస్తానన్నాడు. అక్కడ ఎక్కడుందంట? పరలోకంలో ఉందంట మన పరిస్థితి. అవునా? నేను స్తోత్రం చెప్పలేదు. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసు రాజు. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభవేళ ఏమౌదును 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 ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోక స్వాస్యం దేవుడు మనకి కల్పించాడు. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అన్నాడా? హల్లెలూయా. ఆయన స్థలం సిద్ధపరిచినట్టు మనకు కూడా తెలియదు. ఆయన వచ్చిన వెంటనే ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళందరూ మహిమ మేఘంలో ఎక్కి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇది నీది, ఇది నీ సింహాసనం, ఇది నీ స్వాస్యం అని చెప్తే ఎక్కడ లేని ఆనందం అప్పుడు తగ్గిపోతుంది. గొడవ సభలు గట్టిగా హల్లెలూయా. భూమి మీద ఉండడానికే ఇల్లు లేదు, భూమి మీద తినడానికే సరైనటువంటిది లేదు, భూమి మీద గౌరవం లేదు, భూమి మీద అధికారం లేదు. అయితే దేవుడి స్వాస్యం, పరలోక స్వాస్యం నాకు ఇచ్చాడు. మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగేను. హల్లెలూయా. అర్హత లేని వారికి అర్హత కల్పించాడు దావీదు. అలాగనే అర్హత లేని ఎక్కువైన పరిశుద్ధత లేని మన కొరకు, మన హీనులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు యేసు తన విలువైన రక్తాన్ని చిందించి గొప్ప స్వాస్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. సభలు హల్లెలూయా, హల్లెలూయా. రాజులని యాజకు సమూహంగా దేవుడు స్వత్రైన జనాంగంగా రాజ్య పరిపాలన చేయడానికి కిరీటం ఇస్తానన్నాడు, అధికారం ఇస్తానన్నాడు, సింహాసనం ఇస్తానన్నాడు. నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చొని పెట్టనిస్తానన్నాడు. కొడాలి సభలు గడిగా హల్లెలూయా. మెఫీబోషెతు లాంటి జీవితాన్ని ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఎందుకు వెళ్ళి ఆయన ముందు నిలబడితే మన బ్రతుకు మారిపోతుంది, మన శాపం కొట్టివేయబడుతుంది, మన శ్రమలు తొలగించబడతాయి. దేవుడు నిత్య స్వాస్యంలో దేవుడు మనం నడిపిస్తాడు. అంటే కృప దేవుడు మన కాల గురించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మనం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విశ్వాసంతో ప్రభువుని స్తుతించుదాం. హల్లెలూయా. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో ఎక్కువ సాగలేదే నీ పరిశుద్ధత నాలో ప్రభువా, అయినను
శ్రేష్టమైన విలువైన పరిశుద్ధ నామానికి వందనాలు. నిధి భవిష్యత్తు జీవితంలో జరిగినటువంటి సంఘటన మేము పరిశీలిస్తూ ఉన్నాం. అవును, ఎందుకు పనికిరాని మమ్మల్ని ఎన్నుకున్నాం, మమ్మల్ని ఏర్పరచుకున్నాం, మమ్మల్ని పిలిచాం. ప్రయాసపడి మారపరుచుకుంటున్నాం. సమస్త జనారా అందుకు రండి ఆహ్వానిస్తున్నాం. మా స్థితిగతులు మార్చే దేవుడు నీవు, మా శ్రమను తొలగించే దేవుడు, మా దాంట్లో కొట్టివేసేవాడు, మాకు స్వాస్థ్యాన్ని కల్పించేవాడు. ఎవరితో కలిసి దేవస్థ స్వాస్థ్యంలో ఆరంభించేదానికి కొత్త అవకాశాన్ని కల్పించడానికి పిలుస్తున్నావు. నీ పిలుపు విని ప్రభు ఈ ఎదుగు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. ఆస్తుని సంధి వచ్చిన బిడ్డలను దర్శించండి. వాళ్ళకున్న కష్టాలు, నష్టాలు, వ్యాధి, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆ సమాధానం తొలగిపోవును గాక. నిందల బాధలు తొలగిపోవును గాక. వారి బలహీనతల విడుదల పొందును గాక. వారి దాంట్లో విడుదల పొందును గాక. ఎంతో విషయంలో నింపబడును గాక. కిరీటమును అనుగ్రహించండి ప్రభు. ప్రస్తుత వస్త్రాలను అర్పించండి ప్రభు. వారి స్థితిగతులు మార్చండి ప్రభు. ఉన్నత స్థానంలో నడిపించండి. అలాగే మా ప్రభు ఈ స్వాస్థ్యాన్ని వారికి అనుగ్రహించండి. నీకు మహిమించే సంఘంగా వీళ్ళని దీవించమని కోరుతున్నాం. ఆశతో వచ్చిన వీళ్ళని దీవించండి. మనకి బలపరచండి. లోపల స్వస్థపరచండి. దెయ్యములను వెళ్ళగొట్టండి. ఎక్కడ శ్వాసములు చేయండి. బంధింపబడిన వారిని విడిపింపబడని చేసి ఈ సాక్షిగా నిలబెట్టుకోమని అన్ని విషయంలో తోడేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.